శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. కాకినాడ జిల్లా తూనిలోని జాను అనే ఒక 2 ఏళ్ల పాప మిస్ అయ్యి నేటికి ఒక వారం గడిచిపోతున్న ఈ కేసులో ఎటువంటి ఆధారాలు ఆ అమ్మాయికి సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులైన గత శనివారం రోజు అక్కడ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న జాను జ్ఞానేశ్వరి తన కుక్కతో తను ఆడుకుంటున్న సమయంలో ఆ విధంగా కుక్కతో ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళి తను అదృశ్యమైపోయింది. అయితే ఈ పాప మిస్ అయ్యి వారం గడుస్తున్న 4 రోజుల తర్వాత ఏదైతే ఈ గణేష్ భవానీ వాళ్ళకి సంబంధించిన పెంపుడు కుక్క పాపతో వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత వచ్చింది. అయితే ఈ పాప అదృశ్యం అవడంలో కీలక ఆధారంగా మిగిలిన ఈ గణేష్ వాళ్ళ పెంపుడు కుక్క దానికి జీపీఎస్ని పెట్టి పాప ఆ సమీపంలోని అడవినంతా వాళ్ళు గాలించారు. ఈ గాలించిన క్రమంలో పోలీసులు గత కొన్ని రోజుల క్రితం వీళ్ళు కొనుగోలు చేసిన ఒక కార్ విషయంలో సమీప బంధువులతో కొంచెం గొడవలు అయ్యాయని కూడా సమీప బంధువులతో వీళ్ళకి కొన్ని తగాదాలు ఉన్నాయని జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లి అయిన భవానీ చెప్పసాగింది. అయితే పాప అదృశ్యం అవడం వెనుక వారి హస్తం ఏదైనా ఉందా అని కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఇంట్లో ఆడుకుంటూ వెళ్ళి అడవిలో అదృశ్యమైన బాలిక అయితే ఆ బాలికతో పాటు ఆ బాలిక వెనకాల వెళ్ళిపోయిన ఆ పెంపుడు కుక్క బాలిక అదృశ్యమైన 5 రోజుల తర్వాత ఆ పెంపుడు కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది. కుక్క రావడంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. పాప ఎక్కడున్నా సేఫ్గా ఉండొచ్చు, కుక్క తిరిగి వచ్చిందంటే అది మనం తీసుకొని వెళ్తుందనే ఆశతో భవానీ వాళ్ళ బంధువులు మరి భవానీ వాళ్ళ భర్త వీళ్ళంతా కలిసి అడవిని గాలించిన క్రమంలో పాపకు సంబంధించి ఎటువంటి ఆచూకీ కూడా లభించలేకపోయింది. అయితే పోలీసును ఆశ్రయించారు. మరి సమీప బంధువులపైన కంప్లైంట్ కూడా వాళ్ళు ఇచ్చారు. అయితే కీలక ఆధారంగా మారిన వీళ్ళ పెంపుడు కుక్కకి ఈ జీపీఎస్ని అమర్చారు. ఇలా జీపీఎస్ అమర్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వెనకాలనే పోలీస్ అధికారులు మరి వారి కుటుంబ సభ్యులు వెళ్ళసాగారు. ఈ వెళ్ళిన క్రమంలో వీళ్ళ పెంపుడు కుక్క పరివర్తన కొంచెం అగ్రెసివ్గా మారిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే పాపకి ఏం జరిగి ఉండొచ్చు, పాపకి ఆ సమీపంలో ఉండే 50 ఎకరాల పామాయిల్ తోటకి కాపలదారులుగా గణేష్ భవానీలు ఉన్నారు. వీళ్ళ కుమార్తె జ్ఞానేశ్వరి ఆలియాస్ జాను. అయితే ఏదైతే ఈ కేసులో కీలక ఆధారంగా మారిన పెంపుడు కుక్కకు వీళ్ళు జీపీఎస్ అమర్చిన క్రమంలో ఆ జీపీఎస్ కూడా నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు. అయితే ఆ విధంగా ఉండగా సమీప బంధువులపైన అనుమానం ఉండడం, అయితే ఇప్పుడే అందిన వార్త ప్రకారం ఆ పెంపుడు కుక్క చనిపోవడంతో ఆ బాలిక కేసులో ఎటువంటి దర్యాప్తు కొనసాగకపోవచ్చు అని చెప్పొచ్చు. అయితే ఆ పెంపుడు కుక్క మరణం వెనుక కుట్రకోణాలు ఉన్నాయా, లేకపోతే వేరే ఎవరైనా ఆ కుక్కని చంపేశారా? జీపీఎస్ అమర్చిన కార్ నుంచి ఆ జీపీఎస్ అమర్చిన సమీప స్థానాల్లో పాపకు సంబంధించి ఒక క్లూ కూడా వారం రోజుల నుంచి దొరక్కపోవడం గమనార్హం అని చెప్పొచ్చు. అది ఆ విధంగా ఉంటే సమీప బంధువులపైన అనుమానం ఉండొచ్చు, లేకపోతే తెలియని వయసులో తను ఆడుతూ ఏదైనా గుంతలోకి వెళ్ళి పడిపోయిందా, మరి అక్కడ ఉన్న సమీప బంధువులు కానీ వీళ్ళంతా పాప బతికే ఉంది, పాప బ్రతికే వస్తుందని ఆశతో చూస్తున్నారు. చూడాలి మరి పాప మిస్సింగ్ వెనుక మరి కిడ్నాప్కి సంబంధించి కుంభకోణాలు ఏదైనా ఉన్నాయా? అయితే ఈ కేసులో కీలక ఆధారంగా మారిన జ్ఞానేశ్వరి వాళ్ళ పెంపుడు కుక్క మరణించడం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అయితే వాళ్ళ పెంపుడు కుక్క మరణం వెనుక మరి ప్రత్యర్థుల హస్తం ఏదైనా ఉందా, లేకపోతే అది న్యాచురల్గా చనిపోయిందా, లేకపోతే పోలీసులు కానీ అధికారులు కానీ దానికి జీపీఎస్ అమర్చిన క్రమంలో దానికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఆ కుక్క మరణించిందా? మరి కుక్క మరణించడం వెనుక ఈ కేసులో ఒక కీలక విషయాలు పోయాయనే చెప్పొచ్చు. మరి పాప ఆచూకీ దొరకలేదు, ఇప్పుడు కుక్క చావు కూడా, ఈ పెంపుడు కుక్క మరణం కూడా కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. అయితే కుక్క మరణం వెనుక మరి వేరే హస్తాలు ఏదైనా ఉన్నాయా, లేకపోతే వారి పెంపుడు కుక్క నార్మల్గానే చనిపోయిందా చూడాలి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఏ విధమైన దర్యాప్తు కొనసాగించి ఏ విధమైన ఆధారాలు వెల్లడిస్తారు. అయితే కీలక ఆధారంగా ఉన్న కుక్క మరణించడం కూడా బాధాకరమనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 7 రోజుల నుంచి మిస్ అయిన బాలిక ఆచూకీలో ఇన్ని రోజులు ఈ పాప మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా మారిపోయిన ఈ పెంపుడు కుక్క దీని మరణంతో ఆ పెంపుడు కుక్క మరణంతో పోలీసులకు కూడా అర్థం తోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు.
ఆ కుక్క మరణంతో కీలక ఆధారాలు పోయి ఉండొచ్చు. మరి ఆ పాప మరణించిందా బతికుందా అనేది, ఇంకా పెంపుడు కుక్క మరణంతో ఈ కేసు మళ్ళీ మొదటికొచ్చిందా లేకపోతే కొత్త కోణాలను చూపిస్తుందా అని తెలియాల్సి ఉంది.